చదువుకునే పొల్లగాళ్లకు మంచి తిండి పెట్టాలి. బలం తిండి పెడితేనే వాళ్ళ దిమాక అన్ని తీర్ల మంచిగా పనిచేస్తుంది. మంచిగా చదువుకుంటారు, పరీక్షలు మంచిగా రాస్తారు, అయ్యవ్వలకు దేశానికి గొప్ప పేరు తీసుకొస్తారు. కానీ ఈ నడమ ఏమైందో ఏమో, తాపకో కాడ సర్కారు బడి పొల్లగాళ్లు దాఖాల పడుతుర్రు. తిండి సరిగ్గా లేక పరిశాన్ అవుతుర్రు. దీని మీద ఎగస్ పార్టీ వాళ్ళు ఎత్తెత్తి పోస్తుర్రు. అందుకే ఇక ఇట్లయితే కాదని సీఎం సారు, మంత్రులు అందరూ బడిబాట పట్టిర్రు. చూడురు మీరే. అరే అవ్వా, ఎట్లున్నది చూడర్రే సర్కారు బడి పిల్లల టాలెంట్. జాకిర్ హుసేన్ సాబు లెక్క తాకిటమని తబలా మూతలు భలే మోగిచ్చిండ్రు. సీఎం సార్ వచ్చిండని సంబురంగా సారుకు టాలెంట్ చూపించిండ్రు. అందులో ఆడపిల్లలు కూడా తబలా వాయిచ్చిండ్రు. గొప్ప ముచ్చటనే. ఇక ఈ నడమ గురుకులాలలో తిండి చక్కగా పెడతలేరు, పొలాలను పరిచయం చేస్తాండ్రు అని ఎగసి పార్టీ వాళ్ళంతా ఎత్తెత్తి పోస్తాండ్రు కదా. అందుకే ఓ పాలు అట్లా పోయి చూసొస్తే ఏం కథ ఏందనేది తెలుస్తుందని ఇట్లా గురుకులాల బాట పట్టిండ్రు సర్కారు వాళ్ళు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో ఉన్న గురుకుల బడికి పోయిండు సీఎం సారు. పొలాన్లకు ఏ రోజు ఏమేం తిండి పెట్టాలనో ఓ పట్టిక విడుదల చేసిండు. అటెనక సర్కారు బడి సార్లకు సూటిగా ఓ ప్రశ్న వేసిండు సీఎం సారు. చూడర్రి ఏంటిదో. మా ప్రభుత్వ టీచర్లను నేను అడుగుతున్నా, ప్రైవేట్ స్కూల్స్లో చదువులు చెప్తున్న వాళ్ళు మీకంటే ఎక్కువ విద్యా ప్రమాణాలు ఉన్నవాళ్ళ? మీకంటే వాళ్ళకి ఏమైనా జీతభత్యాలు ఎక్కువ ఉన్నాయా? మీ స్కూల్స్లో ఉన్న మౌలిక వసతుల కంటే ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కువ ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు 26,000 ప్రభుత్వ పాఠశాలలలో 23 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటే 11,000 ప్రైవేట్ పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు? గదన్నట్టు ప్రైవేటు బడి పంతుల కంటే పాఠాలు చెప్పుడు బగ్గ తెలిసినోళ్ళు, మంచిగా చదువుకున్నోళ్ళే ఉంటారు సర్కారు బడులల్లా. మళ్ళా అసొంటప్పుడు ఏంటికి పోటీ పడలేకపోతాండ్రు అన్నట్టు మాట్లాడిండు సారు. ఇంకో దిక్కు జిల్లాల పోంటి తతివ మంత్రులు కూడా గురుకులాలకు లైన్ కట్టిండ్రు. ఖమ్మం జిల్లాల మంత్రి పొంగులేటి సారు గురుకుల బడికి పోయి ప్రతి ఒక్కటి పట్టి చూసిండు. అన్నం ఉడికిందా లేదని మెతుకు ముట్టుకొని చూసిండు. కూరగాయలు తాజాయి వాడుతున్నారా లేదా అని చెకింగులు చేసిండు. నూనె పాకెట్లు, ఉప్పులు, పప్పులు అన్ని చెక్ చేసి ఆఫీసర్లను అరుచుకున్నాడు. పొలాన్లకు తిండి మంచిగా పెట్టాలి అని చెప్పిండు. అటు డిప్యూటీ సీఎం బట్టి సారు ఇంకింతమంది మంత్రులు కూడా గురుకులాలకు పోయి పొలాన్లను అరుచుకున్నారు. వాళ్ళతోనే కలిసి బువ్వ తిన్నారు. అయితే మంత్రులు, ముఖ్యమంత్రి పోయినప్పుడు అంత మంచిగానే ఉంటది. అటెనకనే అసలు కథ సురువు అవుతుంది. 3 వద్దుల మురిపేం లెక్క చేస్తుంటారు అని ఆడిపోసుకుంటారు ఎగస్ పార్టీ వాళ్ళు. మరిగా చూడాలి ఏమవుతుందో.